మీరు కేటాయించిన 39,000 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెడతారు, ఏ విధంగా ఖర్చు పెడతారు? 56 కార్పొరేషన్లు అదనంగా ఇంకో 2-3 కార్పొరేషన్లు పెంచి కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ని, డైరెక్టర్ని ప్రకటించడం జరిగింది. సంతోషం. అసలు ఆ కార్పొరేషన్ల ద్వారా మాకు ఏం చేస్తారో, ఏం చేయాలనుకుంటున్నారో, మా కుటుంబాల్లో ఉన్న నిరుద్యోగ పిల్లలకి, మా వృత్తిలో ఉన్న వృత్తిదారులకి, మా వృత్తిలో ఉన్న మహిళలకి మీరేం చేయాలనుకున్నారు, వృత్తిని ఏం చేయాలనుకున్నారు, వృత్తిదారులు ఏం చేయాలనుకున్నారు, విధి విధానాలు ఇంతవరకు ప్రకటించలేదు. వెంటనే ఆ ప్రయత్నం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి 4 అంశాలు, 50 సంవత్సరాలకే వృత్తిదారులకి పెన్షన్ ఇస్తానని చెప్పారు. అందులో రజక వృత్తిదారులకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. రజకులు నాకు తెలుసు, నేనున్నాను, ఆ అన్ని విషయాలు నాకు తెలుసు అని చెప్పి గుంటూరు సభలో కూడా చంద్రబాబు నాయుడు, సాక్షాత్తు ముఖ్యమంత్రి లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. 50 సంవత్సరాల పెన్షన్ మాట ఏం చేశారు? అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పారు. ఆ ఉచిత కరెంట్ మాట ఏమైంది? ఇంతవరకు దానికి సంబంధించినటువంటి జీవో కానీ దానికి సంబంధించిన అంశం ఏమీ పరిగణలోకి తీసుకోలేదు. కొన్ని వృత్తుల్లో ఉన్నటువంటి BCAలో ఉన్నటువంటి సామాజిక వృత్తులు, సేవా వృత్తులు, సంచార జాతులుగా ఉన్నటువంటి వృత్తులు, వీళ్ళందరికీ భద్రత లేదు, అభద్రతా భావంతో సమాజంలో జీవిస్తున్నామని చెప్పాము. మీకు ఖచ్చితంగా BCలందరికీ రక్షణ చట్టం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. మీరు 8 మంది మంత్రులతో సమావేశం జరిపి మంత్రుల కమిటీ వేశారు. కానీ ఈ 39 కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అందులో BCAలో ఉన్నటువంటి సంచార జాతులు, సేవా వృత్తుల్లో ఉన్నటువంటి వృత్తిదారులు కానీ, ఆ కులాలుగా ఉన్నటువంటి నాయకులతో కానీ మీరు మాట్లాడడం కానీ, ఏ విధంగా చట్టాన్ని చేస్తామో ఇప్పటి వరకేం ఒక మాట చెప్పలేదు. అందరితో కలిసి మీటింగ్ ఏర్పాటు చేసి విధి విధానాలు, SC/STలకు అట్రాసిటీ చట్టం లాగా మాకు కూడా ఒక అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలి. ప్రధానంగా రజక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పటికీ అట్టడుగున్నటువంటి ప్రాంతాలు, ఈరోజు వెనకబడ్డ ప్రాంతాలుగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికీ కూడా అనేక మంది మా మహిళల పట్ల, మా మహిళల్లో ఉన్నటువంటి ఆడబిడ్డల పట్ల అత్యాచారాలు, అవమానాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేదానికి ఎలాంటి చట్టం తెస్తారో మీరు మాతో చర్చించి మరి మేము కోరుతున్నాము. ఇది ప్రధానమైనటువంటి విషయం. అంతేకాదు, 2,000 రూపాయలు, కనీసం 2,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు రజక కార్పొరేషన్కి కేటాయించి విధి విధానాలు నిర్ణయించి, ఆ విధి విధానాల ద్వారా 90% సబ్సిడీతో మా కుటుంబాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులుగా ఉన్నటువంటి పిల్లలకి మిషనరీ ద్వారా, మోడరీకరణ, ఈరోజు వచ్చినటువంటి యంత్రాల ద్వారా మా పిల్లలకు ఉపాధి కల్పించే దానికోసం కనీసం ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు కేటాయించి ఆ పనిలో నైపుణ్యతనిచ్చి అందజేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. కార్పొరేషన్లకి చైర్మన్లు ప్రకటించారు, మంచిదే, సంతోషమే. కార్పొరేషన్లు చైర్మన్లు ప్రకటించడమే కాదు, చైర్మన్లకి జీతాలు కట్టరా, డైరెక్టర్లకి జీతాలు కట్టరా, మీరు ఇచ్చే గౌరవ వేతనాలు ఇవ్వడమే కాదయ్యా, ప్రజలకు సంబంధించి, వృత్తిదారులకు సంబంధించి మీరు చేసే విధి విధానాలు ప్రకటించి నిధులు కేటాయించి మా సంక్షేమానికి ఏం చేస్తారో చెప్పమని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అంతేకాదు, ఈ రాష్ట్రంలో అట్టడుగు నుండే ప్రజల్లో మేము 100-5-6% మంది రజక వృత్తిదారులుగా, రజక కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఓటు బ్యాంక్గా ఉంది. మా ఓటు బ్యాంకు మీకు ఉపయోగపడి ఓటు బ్యాంకుగానే ఇప్పుడు 78 సంవత్సరాలు మమ్మల్ని వాడుకుంటున్నారు. మీరు కూడా ఇదే విధంగా వాడుకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి కూడా చిట్యాల ఐలమ్మ, సాకలి ఐలమ్మ ఏది చేసి చూపించిందో ఈ సమాజంలో, ఏ పోరాటాన్ని ఎంచుకుందో ఆ పోరాటాన్ని ఎంచుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.